మన ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున మీ అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 10, 11 వచనాల్లో కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. ఇక్కడ రాయబడ్డ విషయాలు ఏమిటంటే, 10వ వచనంలో, వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును సీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించు వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకుంటే, ఇక్కడ బెరయా సంఘాన్ని గురించి కొన్ని విషయాలు రాయబడ్డాయి. ఇక్కడ మొట్టమొదటిగా బెరయా సంఘం గురించి తెలియపరచబడ్డ విషయం ఏమిటంటే, వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి. రెండవదిగా, ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేవారుగా ఉన్నారు. మూడవదిగా, వాక్యము అలాగా ఉన్నదో లేదో అని లేఖనాలను పరిశోధించేవారుగా ఉన్నారు. పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగ ఉన్నవా లేవా అని ప్రతిదినము లేఖనాలను పరిశోధించు వచ్చిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గ్రహించవలసిన గొప్ప విషయం ఏమిటంటే, పౌలంత గొప్ప ప్రసంగికుడే అక్కడికి వెళ్ళి వాక్యాన్ని బోధించి ఉన్నప్పుడు ఆయన చెప్పిన సంగతులు అలాగే ఉన్నవా లేవా అని లేఖనాలు పరిశోధించారు లేఖనాలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన సంఘాల్లో లేఖనాలను పరిశోధించేవారు చాలా కొదవగా ఉన్నారు, చాలా కొరతగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, లేఖనాలను పరిశోధించేవారు లేరు, వాక్యాన్ని ధ్యానించేవారు చాలా కొద్దిమంది ఉన్నారు. కాబట్టి ఒక విశ్వాసికి లేఖనాల మీద సరైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అబద్ధ ప్రవక్తలు, అనేక మంది దుర్బోధకులు ఈ దినాన సంఘాల్లో ఏలుబడి చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి లేఖనాలను పరిశోధించేవాడిగా ఉండాలి, వాక్యాన్ని ప్రతి దినము ధ్యానించేవాడిగా ఉండాలి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించు దీనారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని వాక్యం స్పష్టంగా తెలియచేపరచబడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి విశ్వాసి వాక్యాన్ని ధ్యానించేవాడిగా, వాక్యంలో ఉన్న సత్యాన్ని తెలుసుకునేవాడిగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే విశ్వాసికి సంపూర్ణ వాక్య జ్ఞానాన్ని కలిగి ఉంటాడో అప్పుడు ఎటువంటి అబద్ధ ప్రవక్తలు, ఎటువంటి దుర్బోధకులు సంఘాల్లో ప్రవేశించరు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతిదినము మనము లేఖనాలను పరిశోధించేవారుగా, వాక్యాన్ని ధ్యానించేవారుగా ఈ దినాన్ని ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో చూస్తే క్రైస్తవులుగా పిలువబడిన వారు, రక్షణ పొందిన వారు కూడా తమ జీవిత కాలంలో ఒక్కసారి కూడా బైబిల్ గ్రంథాన్ని పూర్తిగా
చదవట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. ఒక్కసారి కూడా పూర్తి చేయట్లేదు. ఒక క్రైస్తవుడిగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాల పట్ల నీకు అవగాహన కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథాన్ని సంవత్సరానికి ఒక్కసారైనా మనము ధ్యానించేవారిగా ఉండాలి. అనేకమైన విషయాలకు మన సమయాన్ని మనము కేటాయిస్తున్నాం. కానీ వాక్యాన్ని ధ్యానించడానికి మాత్రము మన సమయాన్ని మనము కేటాయించట్లేదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే గనక ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తము 66 పుస్తకాలు. పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాలు, కొత్త నిబంధన గ్రంథంలో 27 పుస్తకాలు, మొత్తము 1189 అధ్యాయాలు. ప్రతి దినము ఉదయం 2, సాయంత్రం 2 అధ్యాయాలు కనుక మనం ధ్యానించగలిగితే సంవత్సరం లోపల బైబిల్ గ్రంథాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం ధ్యానించవచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కృపను బట్టి 2024 నుంచి 2025లోకి మనం అడుగుపెట్టి ఉన్నాం. ఈ దినాన ఈరోజు జనవరి 1. ఈరోజే మనం ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఉదయం ఒక 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు. ఈ సంవత్సరం మొత్తం వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఎంతో ఆత్మీయ శక్తిని మనం పొందుకుంటాము. వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం ద్వారా మన స్థితిగతులు మార్చుకోవచ్చు. వాక్యం ద్వారా మన ఆత్మీయంగా ఎదగొచ్చు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు మనం ఒక తీర్మానం తీసుకుంటే ఎంత బాగుంటుంది. ఈరోజు నుంచి వాక్యాన్ని ధ్యానిస్తే మన జీవితంలో ఎంతో సంతోషాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ సందేశం కనుక మీకు నచ్చితే ఈరోజు నుంచే వాక్యాన్ని ధ్యానించడం ప్రారంభించండి. కొందరు యవనస్తులు నన్ను అడిగి ఉన్నారు ఎలా చదవాలి అని. ఒక టైం టేబుల్ ఇవ్వమని, ఒక షెడ్యూల్ ఇవ్వమని. కానీ చాలా విషయాలు నేను చూశాను, కానీ అక్కడ ఇంటర్నెట్లో కానీ ఇంకా కొన్ని పుస్తకాల్లో కానీ నేను ఒక షెడ్యూల్ చూశాను. కానీ ఆ షెడ్యూల్ ఎలా ఉందంటే అక్కడ ఒక చాప్టరు అలా ఉంది. దానికంటే నా ఆలోచన ఏమిటంటే మనము ఒక క్రమంగా చదివితే వాక్యాన్ని అర్థం చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. కాబట్టి ఆదికాండం నుంచి మనం క్రమంగా చదివితే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఉదయం 2 అధ్యాయాలు, సాయంత్రం 2 అధ్యాయాలు కనుక మనం చదివితే ఒక సంవత్సరం లోపులోనే బైబిల్ గ్రంథాన్ని మనం పూర్తి చేయొచ్చు. ఈ ఆత్మీయ సందేశము మీకు ఆత్మీయకరంగా దీవెనకరంగా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
తెలియని వారికి తెలియపరచండి. ఇంకా అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. మంచిది.